ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన యూట్యూబ్ రీసెంట్గా వాళ్ళ పాలసీస్ని అయితే చేంజ్ చేసిందనమాట. 7th నుంచి అంటే January 7th నుంచి వాళ్ళు ఈ పాలసీస్ని అయితే మొత్తం ఎలా అంటే అమలు చేయబోతున్నారు అనమాట. మన వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాళ్ళ పాలసీ అంటే వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక మీదట ఎవరైనా వాటిని అతిక్రమిస్తే అంటే పాత వీడియోస్ని కాకుండా ఇప్పటి నుంచి ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ కొన్ని స్పామ్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీస్ ఏంటంటే స్పామ్ అండ్ స్కామ్ అన్నమాట. ఈ రెండింటి గురించి సంబంధించినవి తీసుకొచ్చారనమాట. ఎవరైతే స్పామ్ వీడియోస్, స్పామ్ కంటెంట్, స్పామ్ కామెంట్స్ ఇలా స్పామ్కి సంబంధించి చేస్తారో వీళ్ళంతా కూడా ఇవి మొటామొల్లి చదువుకుని యూట్యూబ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఈ పాలసీస్ అన్నిటిని కూడా షార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా నేను చదివి వినిపిస్తే మీకు ఉపయోగం ఉండదు. దాన్ని అర్థమయ్యేలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాన్ని షార్ట్ చేసి నేను సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అసలు ఏంటి అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఏమనుకోమాకండి. కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క అఫీషియల్ లింక్ ఇస్తాను నేను. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్లోకి వెళ్తారు. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను. లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లోనే ఒక పోస్ట్ పెట్టేద్దును. కాకపోతే వీడియో క్లియర్గా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ దీంట్లో sub4subకి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీడియో స్పామ్ అనమాట. ఈ వీడియో స్పామ్ అంటే ఏంటంటే ఎవరైతే ఫేక్ వీడియోస్ చేస్తుంటారో, ఫేక్ వీడియోస్ అంటే మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనీకి సంబంధించిన వీడియోలు, ఈ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే మనీ వచ్చేస్తుంది, ఈ యాప్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని, లేకపోతే ఈ ట్రిక్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, ఇలా మనీకి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుందని అయితే చెప్తుంది యూట్యూబ్. అండ్ అదేవిధంగా యాప్స్ అండ్ గేమ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, యూజర్స్కి మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, మన ఆడియన్స్ వాటిని యూజ్ చేస్తే వాళ్ళ ప్రైవసీకి ప్రాబ్లం అవుతుందో అలాంటి యాప్స్ గురించి వీడియోస్ చేసిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు స్ట్రైక్ ఇష్యూ చేస్తామని అది చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ని క్రాక్డ్ వెర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోమని వీడియోస్ చేస్తూ ఉంటారు చాలామంది. క్రాక్డ్ వెర్షన్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతుంటారు. ఎలా క్రాక్ చేసుకోవాలి ఏంటి అని వీళ్ళకు కూడా ఇది వర్తిస్తుందని అయితే చెప్తున్నారనమాట. అండ్ అదేవిధంగా వీళ్ళ నెక్స్ట్ పాలసీ ఏంటంటే మిస్లీడింగ్ మెటాడేటా ఆర్ థంబ్నెయిల్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫేక్ వీడియోస్ అంటే దీంట్లో చాలామంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం మాట్లాడుకోవాలంటే పైన థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల వీడియో ఒకటి ఉంటుంది అనమాట. థంబ్నెయిల్కి వీడియోకి సంబంధం ఉంటుంది. అండ్ అదేవిధంగా టైటిల్, డిస్క్రిప్షన్ కూడా సేమ్ అలానే పెడుతుంటారు. వీడియోకి లోపల ఉండే వీడియోకి దీనికి అయితే అసలు సంబంధం ఉండదు అనమాట. వీళ్ళు దీని మీద అయితే చాలా సీరియస్గా అయితే తీసుకున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పర్టికులర్గా ఎవరైతే సెలబ్రిటీస్ ఫొటోస్ని యూజ్ చేసి వీడియోస్ చేస్తుంటారో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ హీరోస్ కావచ్చు, మన తెలుగు హీరోస్ కావచ్చు, ఎవరైనా సరే ఆ సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ని థంబ్నెయిల్లో పెడతారు. లోపలికి వెళ్తే వాళ్ళకి దీనికి అన్రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అసలు రిలేటెడ్ ఉండదు టాపిక్. అలాంటి వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మ్యానిపులేటెడ్ మీడియా. ఈ మ్యానిపులేటెడ్ మీడియా అంటే ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, మన ఎవరైతే సెలబ్రిటీస్ కానీ ఉంటారో వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి అండ్ ఇంకా చాలా అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో, వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇవన్నీ కూడా యూట్యూబ్ చెప్పేది ఎవరికి అంటే స్పామ్ చేసే వాళ్ళకి, ఫేక్ వీడియోలు చేసే వాళ్ళకి, స్కామ్స్ చేసే వాళ్ళకి. మన రియల్ కంటెంట్ చేస్తూ రియల్ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరికి కంగారుపడాల్సిన అవసరం అయితే లేదు. జెన్యూన్గా ఉండే క్రియేటర్స్ ఎవరికి కూడా ఇందులో యూట్యూబ్ అయితే ఎటువంటి అప్డేట్స్ని తీసుకొచ్చి జెన్యూన్గా ఉండే క్రియేటర్స్ని అయితే ఇబ్బంది ఎప్పుడూ పెట్టదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికంటే స్పామ్ చేసే వాళ్ళకే. అండ్ ఈ నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే స్కామ్స్ అనమాట. ఈ స్కామ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ పిరమిడ్ స్కామ్స్ అని చెప్పేసి వినే ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఒకళ్ళు జాయిన్ అయిన తర్వాత దీన్ని చైన్ స్కామ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఒకళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలి, అలా ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేయాలి. ఇలాంటివి కూడా స్కామ్స్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేసినా సరే వీళ్ళు స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తూ ఉంటున్నారు. అండ్ అదేవిధంగా మనీ మేకింగ్ సంబంధించిన వీడియోలు అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ గేమ్లో జాయిన్ అవ్వండి, మీరు రిచ్ అయిపోతారు,
ఒక్క రోజులో రిచ్ అయిపోతారు, ఇంత సంపాదించాలంటే ఈ గేమ్లో జాయిన్ అవ్వండి అని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు అలా వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా స్ట్రైక్ ఇష్యూ చేస్తామని అయితే చెప్తున్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఇన్సివెంటైజేషన్ స్పామ్ అనమాట, ఇదే ఇంపార్టెంట్. నేను అసలు తమ్నెల్లో పెట్టింది కూడా దీని గురించి అనమాట. చాలామంది చేసేది ఏంటంటే ఛానల్ పెట్టిన వెంటనే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నారు. ఎవరైతే అలా డెడికేటెడ్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి కూడా వీళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ని అయితే ఇష్యూ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. మన వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకోమని అడగచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి మనం అడగచ్చు, అండ్ లైక్ చేయమని అడగచ్చు, కామెంట్ చేయమని కూడా అడగచ్చు. కానీ ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేస్తామో అప్పుడు మనకి స్ట్రైక్ అయితే వీళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా మనకి ఎక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోస్ అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా అది కూడా అందులోకి వస్తుందన్నమాట. అంటే మనం ఇలా మీకు ఇది ఇస్తాను నేను, మీరు లైక్ చేయండి, ఇది ఇస్తాను మీకు సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కూడా అడగకూడదు అనమాట. ఇలా అడిగినా కానీ మీకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే పడే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే sub4sub, ఎక్కడైతే మనకి ఈ sub4sub ఉంటాయో ఆ sub4sub గురించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరి ఛానల్లోకైనా వెళ్ళి sub4sub చేశారనుకో, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక ఛానల్ని ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోద్ది అనమాట, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఎందుకంటే ఇంత పెద్ద యూట్యూబ్ని మెయింటైన్ చేస్తున్న యూట్యూబ్ వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, పెద్ద ఇంజనీర్స్ ఉంటారు అక్కడ, పిచ్చోళ్ళు ఏం కాదు కదా. కాబట్టి ఎవరైతే ఇలా sub4sub చేస్తున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు వాళ్ళ ఛానల్ మీద కూడా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ని అయితే ఇక మీదట ఇష్యూ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారనమాట. అండ్ అదేవిధంగా కామెంట్ స్పామ్, ఇదే నాకు కావాల్సింది. ఇది మొత్తానికి నాకు ఇది అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇందులో వీళ్ళు చాలా రూల్స్ తీసుకొచ్చారు. ఏంటంటే చాలామంది చేసే తప్పులు ఏంటంటే కామెంట్స్లోకి వచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనడం, ఫేక్ లింక్స్ పెట్టడం, ఫిషింగ్ లింక్స్ పెట్టడం, ఇలా చాలా లింక్స్ అసలు మన టాపిక్కి వాళ్ళు పెట్టే లింక్స్కి సంబంధం లేకుండా పెడుతున్నారు. అండ్ ఎవరైతే పెద్ద క్రియేటర్స్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా లింకులు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా స్ట్రైక్స్ పడే అవకాశం ఉంది ఫ్యూచర్లో. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులను కూడా మానేసుకోండి, జెన్యూన్గా ఉండండి, జెన్యూన్ కంటెంట్ చేయండి. ఇవన్నీ అప్డేట్స్ తీసుకురావడం నాకు చాలా అయితే నచ్చింది. కొంతమందికి బాగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీనివల్ల ఎవరైతే రియల్ కంటెంట్ చేసే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఈ ఫేక్ కంటెంట్ చేసే వాళ్ళు, ఆల్రెడీ ఫేక్ కంటెంట్ చేస్తూ బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. కాబట్టి రియల్ కంటెంట్ చేసే వాళ్ళే బయటకు అయితే వస్తారనమాట. ఇక్కడ కామెంట్స్ స్పామ్ గురించి మాట్లాడుకుందాం. కామెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కామెంట్స్లో ఎవరైతే సర్వేస్ కామెంట్లో సర్వేస్ పెడుతుంటారు, కొన్నిసార్లు ఏంటంటే అవి క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు. ఆ సర్వేలు అండ్ గివ్ అవేలకు సంబంధించిన ఏంటంటే ఈ గివ్ అవేలు అంటే మళ్ళీ గివ్ అవేలకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వకూడదా బ్రో అని అడుగుతారు. కాబట్టి ముందే చెప్తున్నా, ఈ గివ్ అవేస్ అంటే ఏంటంటే గివ్ అవేస్కి సంబంధించిన అనఫిషియల్ లింక్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఆ గివ్ అవేలన్నీ కూడా ఒక వేరే వెబ్సైట్స్లో జరుగుతుంటాయి. ఆ వెబ్సైట్స్కి ఏంటంటే సరైన సెక్యూరిటీ ఇలా ఏవి లేకుండా వీళ్ళు మొత్తం ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే వ్యూవర్స్ యొక్క ప్రైవసీ, మెయిన్ పాయింట్ ప్రైవసీ. ఆ ప్రైవసీ కోసమే ఇదంతా కూడా వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి అలాంటి గివ్ అవేస్ కండక్ట్ చేసే ఏవైనా వెబ్సైట్స్ కానీ ఉంటే మాత్రం వీళ్ళు అసలు ఈ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తామని అయితే ఇక్కడ కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ అదేవిధంగా ఫేక్ లింక్స్, మాల్వేర్ ఉండే సైట్స్కి సంబంధించిన లింక్స్, యాప్స్ లింక్స్, ఇలాంటివి కూడా మనం కామెంట్ సెక్షన్లో లింక్స్, ఎటువంటి లింక్స్ మనం కామెంట్లో పెట్టినా సరే వీళ్ళు స్ట్రైక్స్ అయితే ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా స్టోరీస్ విత్ లింక్స్, అంటే చాలామంది పెద్ద స్టోరీ పెట్టి ఆ స్టోరీకి సంబంధించిన వీడియో లింక్ ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి పెడుతుంటారు. అండ్ అదేవిధంగా హే గాయ్స్ వీడియో హియర్ అని చెప్పేసి, లేకపోతే డిఫరెంట్గా పెట్టి ఆ వీడియో ఉందని చెప్పేసి లింకులు ఇస్తుంటారు కదా, అలా కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఎక్కడైతే ఎవరైనా వేరే వాళ్ళ వీడియోలకి వెళ్ళి మా ఛానల్ ఎక్కడ ఉంది చూడండి, వీడియో చూడండి అని చెప్తారో వాళ్ళ ఛానల్కి కూడా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అయితే పడే అవకాశం అయితే ఉంది. తర్వాత వాళ్ళ ఛానల్ అయితే డిలీట్ అయిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి గైస్ ఇదంతా ఏంటంటే ఎవరైతే ఫేక్ వీడియోస్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, కష్టపడి వచ్చిన వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కొంచెం టైం పట్టినా కానీ సక్సెస్ అవుతారు, ఏ కేటగిరీలోనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు చేసేది యూనిక్గా ఉన్నప్పుడు, మీరు చేసేది డిఫరెంట్ కంటెంట్ అయినప్పుడు, నేనైతే డిఫరెంట్ కంటెంట్ చేసి యూనిక్ కంటెంట్ చేసే వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, యూనిక్ కంటెంట్ చేస్తున్నాం, డిఫరెంట్గా చేస్తున్నాం మీకు కనిపించడం కాదు, మీ ఆడియన్స్ కనిపించాలి. మీ ఆడియన్స్ కనిపించి మీ వీడియోని మీ ఆడియన్స్ ఇష్టపడాలి, అప్పుడు మీ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఇదంతా కూడా మన మంచి కోసమే, ఈ అప్డేట్స్ అన్నీ కూడా మన మంచి కోసమే. ఎవరైతే జెన్యూన్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవి వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ కంటెంట్ చేసేవాళ్ళు ఇక మీదటైతే ఉండలేరు. కాబట్టి గైస్ అది గైస్ ఈ వీడియో
తీయడానికి నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేయడానికి. కాబట్టి లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు బ్రో మీతో కాంటాక్ట్ అవ్వడం అలా అని. కింద కాల్ మీ అని చెప్పేసి లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది. అక్కడ నాకు ఎలా ఫోన్ చేయాలన్న దాని గురించి వీడియో ఉంటుంది. అది చూసారంటే కనుక మీరు నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఎందులోనైనా సరే నేను రిప్లై ఇస్తాను, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. కాబట్టి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఈ యాడ్సెన్స్కి సంబంధించినవి కానీ యాడ్సెన్స్కి సంబంధించినవి కూడా నేను ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.